నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు యూట్యూబ్ ప్రపంచం మరోసారి వివాదాల చుట్టూ తిరుగుతోంది. నా అన్వేషణ అనే యూట్యూబ్ చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. నా అన్వేషణ మరో యూట్యూబర్ ఏజ్డ్ మధ్య కంటెంట్ స్వేచ్ఛ పేరుతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు చట్టపరమైన నోటీసులు, వీడియోలు తొలగింపు, పరస్పర ఆరోపణల వరకు వెళ్ళింది. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది, ఇందులో నిజంగా తప్పెవరిది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. తెలుగు యూట్యూబ్ ప్రపంచం మరోసారి దద్దరిల్లుతోంది. ఈసారి వివాదం కేంద్ర బిందువుగా మారింది నా అన్వేషణ మరియు ఏజ్డ్ మధ్య చెలరేగిన తీవ్ర వివాదం. ఇది కేవలం యూట్యూబ్ గొడవ కాదు. కంటెంట్ కాపీ రైట్, వ్యక్తిగత దూషణలు, మతపరమైన వ్యాఖ్యలు, చట్టపరమైన నోటీసులు వరకు వెళ్ళిందన్న ఆరోపణలతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏంటంటే, నా అన్వేషణ చేసిన వీడియోలను అనుమతి లేకుండా ఏజ్డ్ తన ఛానల్లో రీ అప్లోడ్ చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. కాపీరైట్ సమస్యను చట్టపరంగా పరిష్కరించుకోవాల్సిన బదులు నా అన్వేషణ పబ్లిక్ గా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఇదే వివాదంలో మరో షాకింగ్ అంశం ఉంది. అదేంటంటే, నా అన్వేషణ హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. దీంతో నా అన్వేషణపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయన్న ప్రచారం ఇప్పుడు సంచలనంగా మారింది. మరోవైపు నా అన్వేషణ నుంచి వచ్చిన హెచ్చరికల తర్వాత ఏజ్డ్ తన ఛానల్లో కొన్ని వీడియోలను డిలీట్ చేసినట్లు సమాచారం. కాగా ఈ మొత్తం వ్యవహారంపై ఇద్దరిది తప్పంటూనే నా అన్వేషణ వ్యవహారశాలపై మాత్రం హద్దులు దాటిందని చాలా మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. కొందరు నెటిజన్లు అయితే ఛానల్ రిపోర్ట్లు చేయాలంటూ పిలుపునిచ్చారు. మొత్తానికి యూట్యూబ్ అనేది స్వేచ్ఛా వేదికే కానీ దూషణలకు, మతాలపై వ్యాఖ్యలకు, బాధ్యత లేని కంటెంట్ కు వేదిక కాదని ఈ వివాదం మరోసారి గుర్తు చేస్తుంది. ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏజ్డే అలాగే నా అన్వేషణ ఈ రెండు ఛానల్లో మీరు దేనికి ఎక్కువగా లైక్ చేస్తారు? కింద కామెంట్ సెక్షన్ లో మాకు కామెంట్ చేయండి.